రామోరావు గారు ఒక నిమిషం. రామోరావు గారు చెప్పండి. రామోరావు గారు, ఒక సీరియస్ ఆపరేషన్ జరిగితేనే, అండర్ కవర్ ఆపరేషన్ జరిగితేనే ఈ విషయం బయటపడ్డది. అంటే పాయింట్ ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీల్లో వర్క్ ప్రెషర్ ఉంటా ఉంటుంది, మేనేజర్స్తో ఒక రకమైనటువంటి ప్రెషర్ ఉంటా ఉంటుంది. వాటిని తట్టుకోలేక ఉద్యోగాలు బంద్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు తట్టుకొని నిల్చునే వాళ్ళే ఉంటారు. అని ఇక్కడ పాయింట్ ఏంటంటే, మహిళా హెచ్ఆర్లుగా ఉండి, మహిళా మేనేజర్లుగా ఉండి, వాళ్ళు హిందూ మహిళలతోటి ఫ్రెండ్షిప్ చేసి, సో వాళ్ళను మత మార్పిడి చేస్తున్నారన్నది ఇందాక కాశ్మీర్ ఫైల్ లాంటి సినిమాలో వచ్చాయి, ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అంటే ఇవన్నీ ఏదో ప్రాపగండాలాగా మనం మాట్లాడుతున్న ఏం కాదు. దెర్ ఈజ్ అన్ ఎఫ్ఐఆర్లో అన్నీ ఉన్నాయి. ఒక టీం ఉంది, నిదా ఖాన్కు ఒక టీం ఉంది, తౌసిఫ్ అఖ్తర్, దానిష్ షేక్, రాజా మీనన్, షారుఖ్ ఖురేషి, షఫీ, ఆసిఫ్. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుళ్ళను తిట్టడం, వాళ్ళను బలవంతంగా మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడాలు, పిచ్చి పిచ్చిగా చూడ్డాలు, సో ఒక నెంబర్ 1 టాప్ కంపెనీలో ఇట్లాంటి వికృత చేష్టలు చేస్తూ, అబ్బాయిలనైతే హరాస్ చేస్తూ, మతం మారమని చెప్తూ ఒక బ్రెయిన్ వాష్ చేస్తున్నది. ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. 40 రోజులు పోలీస్ ఆఫీసర్స్ మఫ్తీలో వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నారంటే ఎంత బ్రెయిన్ వాష్ జరుగుతుందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. మోరోవర్ వీళ్లకు ఉగ్రవాద నెట్వర్క్లకు సంబంధాలు ఉన్నాయి. సో ఇట్లాంటి టీంని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇట్లాంటి టీంని, అంటే దేశమే జరుగుతున్నటువంటి దాడిని ఎందుకు మనం తిప్పికొట్టలేకపోతున్నాం? హిందువుల్లో ఐక్యత లేకుండా ఉందా? నేను భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అనట్లా, బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి బయట దేశాల నుంచి లింకులు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ వాళ్ళనైనా ఖండించాలి కదా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలు అనేది నా పాయింట్. రామోరావు గారు. శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రవికుమార్ గారికి, హుమాన్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒక్కటే నిలిచిపోయిన గురుజాడాపరం. నేను న్యాయవాదిని చెప్తున్నాను. మొదలు హుమాన్ గారు చెప్పిన లీగాలిటీ సరి కరెక్ట్ అంటున్నాడు, ఏం తప్పలేదు. మన కులం మార్చుకోవడానికి వీలేదు, దురదృష్టవశాత్తు కులం మార్చుకోవడానికి వీలేదు. పుట్టుకతో కులం వస్తుంది. నేను ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ధనవంతుడా పేదవంతుడు మన చేతిలో లేదు. మతం కూడా మన చేతిలో లేదు. కానీ మతం మార్చుకునే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇచ్చింది. చాలా మంది మార్చుకున్నారు, ఎవరు చాలా మంది. ఇప్పుడు మనకు హిందువులు ముస్లింలు చేసుకున్న వాళ్ళు, ముస్లింలు హిందువులు చేసుకుని చాలా అద్భుతంగా కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. నా మిత్రులు కూడా విజయలక్ష్మి గారు, సిద్ధార్థ బక్షి గారు అని వాళ్ళిద్దరు. ఆయన మొత్తం హిందూ ఆచారాలు పాటిస్తాడు. భార్య ఏం చేస్తుందో అది చేస్తాడు. పిల్లలందరూ ఎక్కడున్నా పిల్లలు కూడా అదే ఆచారాలు పాటిస్తారు. ఈ మతాలకు సంబంధించి మత మార్పిడి జరగడమా, లేదంటే క్రిస్టియన్లోని పెళ్లిళ్ళు చేసుకోవడమా, ముస్లింలకు మారడాలు, సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఆ స్వేచ్ఛ ఇక్కడ కొంత నేను పూజ చేసే ప్రయత్నం చేస్తాను. ఏమంటా అంటే, ఇది మనము కొంచెం మనందరం మనుషులం సార్. నేను హుమాన్ గారు ముస్లిం అను, రవి గారు హిందూ అని నేను చూస్తాను. మనందరం భారతీయులం, ప్రపంచ పౌరులు, మనందరం మనుషులు అవుతున్నాం. మనుషులుగా ఆలోచించి కొంచెం ఓపిక పడితే నేను చెప్తాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఏ మతంలోకి ఎవరు బలవంతంగా మార్చినా తప్పే, లీగల్ గా తప్పు. బలవంతము మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం ఉంది మనకు. చట్ట ప్రకారం ఎవరైనా శిక్షించాలి. కానీ ఇక్కడ ఏమైందంటే TCS లో జరిగింది వేరుగా చూద్దాం. మొత్తం కలపొద్దు, పెండా బెల్లం కలిపితే నిన్న బిల్లు లాగానే అవుతుంది, నిన్న పార్లమెంట్ లో బిల్లు లాగానే అవుతాను. ఇక్కడికి వచ్చాక ఏమంటున్నానంటే, TCS కేసులు వేరే చూడండి. నిజంగానే రవికుమార్ గారు అన్నట్టు అక్కడ ఎంక్వైరీ చేసిండ్రు, స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండ్రు, అక్కడ ఏం జరిగింది చెప్పిండ్రు. వాళ్ళని కఠినంగా శిక్షిద్దామని హుమాన్ గారు మీరు అందరం కోరాల్సింది అంటున్నానే. దానిలో మళ్ళీ శశిభూషణ్ వద్దు, సమస్య లేదు. అందులో ఇంకోటి ఏంటంటే, హిందూ మతంలో సంస్కరణలు మొదటి నుంచి ఎక్కువ ఉన్నాయి. సభ్య సంస్కృతులు అందరూ హిందూ మతంలో ఎక్కువ ఉంది. సూఫీ మతం కూడా ముస్లింలు అట్లా కూడా చూసుకుంటే. కానీ నేనేమంటున్నానంటే, ముస్లిం మతంలో కొంత రిజిడిటీ ఎక్కువ ఉన్నది కనుక అక్కడ సమస్య వస్తుంది. ఎప్పుడు కూడా మనకు వచ్చేది ఏంటంటే, సంఘ సంస్కరణ వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు శంకరరావు రవికుమార్ గారు మద్రసాల గురించి ప్రస్తావించారు. నేను మద్రసాలకు ఎంక్వైరీ చేసినవాడిని, మద్రసాల పాఠాలు చెప్తున్నాను. టీచర్లు అంతా నా మిత్రుడు, అన్వర్ ఖాన్ అని రమాణి అని మిత్రుడు. ఆయన ఏం చెప్తున్నా చెప్పాను, నేను మద్రసాలో ఏం జరుగుతుందని. నేనేమంటున్నానంటే, హిందూ దేవాలయం తప్పు చేసి ఎంత తప్పు ఎక్కడైనా సరే తప్పు అంటున్నాను. కానీ హిందువులు జయశ్రీరామ్ అని ఎక్కడ బలవంతం చేయరు, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే హిందువులు చాలా మంది అన్ని మతాలను ఆచరిస్తారు, పెద్ద గుట్ట పోతలేరా. హిందువులు క్రిస్టియన్ మెదక్ చర్చికి పోతారు, కానీ ఇతర మతస్థులు ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ ఎక్కడ హిందూ మత ఆచారాలు పాటించలేదు, బొట్టు కూడా పెట్టుకోరు. ఇప్పుడు మా పని మనిషి హిందువు పేరు, కానీ ఆ ప్రసాదం తీసుకోదాన్ని నేను తీసుకోనంటాను. అంటే నేను మతం మార్చుకున్నామా, దానికి ఏం చేయలేమా. అందుకని ఏమంటున్నానంటే, హిందూ మతంలో ఉన్న సంస్కరణలు, హిందూ మతంలో ఇప్పటి సంస్కరణ కాదు, చార్వాకులు, లోకాయుతులు వెనకటి నుంచి మన దాన్ని సహిస్తున్నది హిందూ మతం అంటున్నాడు. మేము సహించము, ఈ మతం ఇట్లాగే ఉండాలి, ఇతరులకు మారాలి అనే దానికి కొన్ని మతాలు చేస్తున్నాయి. స్పష్టంగా చెప్తున్నారు, అది కూడా చేస్తున్నాయి. ఎందుకంటే
మత మైనార్టీ ఎప్పుడైనా కూడా కొంచెం మెజార్టీ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కారణాలలో కూడా చూస్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. క్రిస్టియన్ మతం మీద నాకు కోపం లేదు, నేను హేతువాదం చెప్తున్నాను కదా. ప్రసూతి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మీ రాముని తలుసుకో, మీ కృష్ణుని తలుసుకో, మీ పలాని తలుసుకో, హనుమంతుని తలుసుకో అని చెప్పి చివరికి మా యేసుకృష్ణుని తలుసుకో అమ్మ అని చెప్పి డెలివరీ అయితే ఎప్పుడైతే తెలుసు, మద్రసానికి తెలుసు ఎప్పుడో, కనుక డెలివరీ అయ్యే ముందు అన్నప్పుడు చాలా మంది పేర్లు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. హిందువులలో ముస్లిం పేర్లు పెట్టుకున్నారు, లేకుంటే క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం కొందరి దుర్మార్గం అని అంటున్నాను. ఇది ఎక్కడికి వచ్చారు కదా ఏంటంటే మీరు అన్న ఇప్పుడు జంజి తర్వాత ఇక్కడ పనిచేస్తుంది టీసీఎస్ వాళ్ళిద్దరు యువకులు. నేను మొన్న పని చేయలేక నాకు జనరల్ గా నా మిత్రుడు మా అల్లుళ్ళు కూడా ఇద్దరు కూడా సౌత్ ఇండియాలో మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే జనరల్ గా ఇందులో కూడా రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయని చెప్పి, అంటే మీరన్న హిజాబ్ నడుస్తున్నది, లేకపోతే దానిలో కూడా రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు టీసీఎస్ఏ కాదు, మొత్తం ఈ మన మల్టీనేషనల్ కంపెనీస్ చాలా రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళు ఇరికిస్తేందుకు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి, కాదు వాళ్ళు కూడా కావాలని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నిరాకారణ సమస్య అదే, 6 7 మీరు పేర్లు చదివింది కదా, ఇవన్నీ నిజాలు అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? ఖచ్చితంగా వీళ్ళు కేసు పెట్టిండ్రు, మీరు అన్న ఎంక్వైరీ జరిగింది, మీరు అన్న మన సింగాపూర్ కదా, అదనంగా శిక్షించాలని కోరదాం. దాన్ని పట్టుకొని మిగతా అన్ని కలిపితే ఏమవుతుంది అంటే అసలు దాన్ని మన దాన్ని పట్టుకొని మిగతా అన్ని కలపొద్దు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు నుమాన్ లాంటి గారి వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు, హీఈస్ అన్ ఇండియన్, ఆయన భారతీయన్ అని చెప్పుకుంటారు చాలా సందర్భాల్లో, ఆఫ్ ది రికార్డ్ కూడా మేము మాట్లాడినటువంటి సందర్భాల్లో. కానీ పాయింట్ ఏంటంటే బయటి దేశం ప్రోత్సహిస్తున్నారు, బయటి దేశంకి ఇక్కడ నుంచి లింకులు ఉన్నాయి, బయటి దేశంలో పక్క దేశంలో పాకిస్తాన్ లాంటి దేశం నుంచి ఉగ్రవాద లింకులు ఉన్నాయి. ఆ లింకులు ఉన్న వాళ్ళు ఈరోజు ఇక్కడటువంటి భారతీయ ముస్లింల పైన కూడా మాట వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇది కదా ఇక్కడ ఖండించాల్సింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ సరే, ఆయన ఒక మతంలో ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యాంగం పరంగా మాట్లాడతారు, రాజ్యాంగాన్ని ముందు పెట్టే మాట్లాడతారు. ఇది జరుగుతుందని ఒప్పుకునేటువంటి పరిస్థితులు. కానీ పక్క దేశం నుంచి భారతదేశం మీద దాడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా యాజ్ ఎన్ ఇండియన్ ఖండించాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అట్లాంటివి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేకపోతున్నారు అనేది నా పాయింట్. అదే అంటున్నాను నేను. ఒక మాట, ఇప్పుడు నుమాన్ గారు ఇక్కడ ఉన్నాడు కనుక నేను ఈ మాట మాట్లాడుతున్నాను. నుమాన్ గారి ప్లేస్ హిందూ ఉన్నా క్రిస్టియన్ ఉన్నా ఇదే మాట మాట్లాడుతున్నాను. అది నన్ను నేర్చుకుందాం కొంచెం. అవుదంటే 99% మంచి వాళ్ళే ఉంటారు శ్రీకాంత్ గారు. నేనేమంటున్నాను, 1% చాలా మంది సినిమాలు చూస్తుంటే హీరోను విలన్ కొడుతుంటే అయ్యో పాపం అని అనుకుంటాం. హీరో తిరగబడి విలన్ కొడుతుంటారు, చూసినా చప్పట్లు కొడతాం మనం కదా. అంటే ఎప్పుడు తిరగబడ్డప్పుడు చప్పట్లు కొడుతున్నాం. ఇది కూడా అంతే అంటున్నాం. 1% మాత్రమే చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి సమాజంలో కూడా. హిందూ మతంలో ఉండొచ్చు, ముస్లిం మతంలో ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. దాన్ని మొత్తం మతానికో లేకుండా కులానికి అంటగట్టదు అంటున్నాను. అక్కడ జరుగుతుంది మొత్తం అంతా. ఇక్కడ దీన్ని టీసీఎస్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ప్రభుత్వం కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా చేసి దాన్ని నిగుది వచ్చి చేయాల్సిందే అంటున్నాను. మిగతా సినిమాలు రాజకీయాలు చాలా వస్తున్నాయి. నేను కేరళ ఫైల్స్ తప్పు ఉందనో లేకుంటే కాశ్మీర్ ఫైల్స్ తప్పు ఉందని నేను అంటలేదు. చాలా వాస్తవాలు. సినిమా జీవితానికి ప్రతిబింబిస్తుంది. సినిమా మన రాజకీయాలు సినిమా ఈ రెండు చూస్తే ప్రపంచాన్ని మనం ఉన్న సమాజాన్ని బట్టబయలు చేస్తుంది ఏదో రకంగా, రాజకీయాలు కానీ సినిమా కానీ. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఆ ఇన్వెస్టిగేషన్ దాన్ని జరగనియండి, దాన్ని ఇతరత్ర వేరే దాని మీద వేయకండి అంటున్నాను. ఇతరత్ర చర్చ కూడా ఇక్కడ పోవట్లేదు. రవికుమార్ గారు ఏమన్నారంటే, రవికుమార్ గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు స్పందించవు, హిందువుల మీద ఇంత దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించాలని చెప్పేసి ఆయన ప్రశ్న అడుగుతున్నారు. సో నేను టీసీఎస్ మీద ఉన్నా, రాజకీయాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసి రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ మహారాష్ట్రలో బీజేపీ ఉన్నది, మరి నాలాంటోడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, దాని సంగతి ఏంది, మరి ప్రభుత్వం అరికట్టాలి కదా అంటాం కదా. ప్రభుత్వాల బాధ్యత మత సామరస్యాన్ని కాపాడటము, మతంలో వివిధ రాకుండా చూడటము, ఇది జరగ శాంతి భద్రతలు కాపాడడం అని ప్రభుత్వాల బాధ్యత. ఏ ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏంటి ఇంకోటి తెలుసా? అంటే ఈ లెక్కన అంటే మీరు మహారాష్ట్ర, నాకు అనిపించింది ఏంటంటే మీరు అన్న ప్రశ్న తర్వాత మహారాష్ట్రను మీరు క్వశ్చన్ చేస్తారనిపిస్తుంది. బట్ మహారాష్ట్ర ఈ విషయంలో సక్సెస్ అయిందని నేను అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఉన్నదని అంటే ఇంకా భారీ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఒక ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆఫ్ కోర్స్ దే డిడ్ ఇట్ వెల్. చికిత్స కంటే నివారణ మంచిది అంటున్నాను నేను. కరెక్ట్ కదా. నేను మహారాష్ట్ర ప్రభుత్వం నేను అంటున్నాను, ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే తప్పే అంటున్నాం మనం. ఇంకోటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చట్టపరంగా రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్రాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన పని అంటున్నాను. అక్కడ టీసీఎస్ లో జరిగింది కాకుండా ఇంకా చాలా జరుగుతున్నాయి అంటున్నాను. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అంటున్నాను. చాలా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ లో 2 రకాల రాజకీయాలు వస్తున్నాయి. ఒకటి వాళ్ళని అదుపులో పెట్టుకోవాలంటే, లేకుంటే వాళ్ళు చెప్పినట్టు వినాలనుకుంటే, మళ్ళీ రాజకీయాలలో ప్రమోషనల్ రాజకీయాలు వీటిల్లో కూడా రకరకాల ఇరికించడం ఇవన్నీ ఉంటాయి.
ఇక్కడ నేను కేసెస్ లో ఏది జరగలేదు, మత మార్పిడి జరగలేదు అంటలేను. ఇవన్నీ కనుక్కున్నాకనే కదా ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి అయితే ఆధారాలు చూసే చేసాను కదా అంటున్నాను. దాని మీద ఆ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోమంటున్నాను. ఆడ ఇప్పుడు రవికుమార్ గారు బీజేపీ కనుక ఆ బీజేపీ ప్రభుత్వం అంటలేదు, ఇంకే రాష్ట్రంలో జరిగేది అది జరగాలి అంటుంది. శశబిషలు ఏం లేవు. మత మార్పిడి అనేది బలవంతంగా జరిగితే చట్ట ప్రకారం నేరము రుజువు చేయాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా శిక్షించాలంటారు. నేనైనా మన నుమాన్ గారైనా పాయింట్ ఏంటంటే